నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కొద్దిగా వేడెక్కి నడుస్తున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మధ్య ఒక వివాదం కొనసాగుతోంది. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఎమ్మెల్సీ కవితకి సంబంధించిన మనుషులు ఆయన కార్యాలయంపై దాడి చేసిన ఘటన మనందరికీ తెలిసిన విషయమే. అయితే తీన్మార్ మల్లన్న తెలంగాణ అధ్యక్షురాలు అలాగే ఎమ్మెల్సీ అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కవితకు సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, అనుచరులు కానీ అంటున్నారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది. 42% రిజర్వేషన్లకి సంబంధించి సమ్మతి తెలుపుతున్నట్లుగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కవిత తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు కూడా కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు హోదాలో అలాగే ఎమ్మెల్సీ హోదాలో 42% బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా కావాల్సిందేనంటూ ఆమె ఒక రైల్ రోకో నిర్వహించడానికి కూడా ఆమె సిద్ధపడ్డారు. ఎందుకంటే బీసీలకి సంబంధించి బీసీల రిజర్వేషన్లకి సంబంధించి ఆమె తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆమె పోరాటం ఆమె చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కానీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆమె ఎందుకు హర్షం వ్యక్తం చేయాలి? ఆమెకి ఏంటి సంబంధం? ఆమె బీసీనా? ఆమె వెలమ కమ్యూనిటీకి సంబంధించిన వారు, బీసీలకి సంబంధించిన రిజర్వేషన్ ఆర్డినెన్స్ పాస్ అయితే ఆమె ఎందుకు సంతోషపడాలి అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు అని పరిగణించబడుతున్నాయి. సో ఆయన చేసిన వ్యాఖ్యల అనంతరం కవితకి సంబంధించిన అనుచరులు ఆయన కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం సినారియో చూసుకుంటే ఇద్దరికి సంబంధించి రెండు పర్సెప్షన్స్ ఉన్నాయి. ఎవరికి వారు నేను చేసిన వ్యాఖ్యని వాళ్ళు వేరేలాగా పరిగణించారు కాబట్టి వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు అని చెప్పి తీన్మార్ మల్లన్న అంటున్నారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక మహిళ పట్ల, ఒక మహిళా నాయకురాలి పట్ల తెలంగాణ తీసుకొచ్చిన, అంటే తెలంగాణలో బీఆర్ఎస్కి సంబంధించి ఎలాంటి పట్టుందో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి పార్టీకి చెందిన ఒక మహిళ పట్ల, అంత పెద్ద మహిళా నేత పట్ల ఆయన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కవితకి సంబంధించిన అనుచరులు అయితే అంటున్నారు. అయితే ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉన్నాయి. బయట అయితే అంటే విమర్శలు అయితే ఒక మహిళ పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చాలాసార్లు ఆయన అంటే ఆయన ఇస్తున్న స్పీచ్లో కానివ్వండి, ఆయన వ్యాఖ్యానించేటప్పుడు కూడా కొన్ని సామెతలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన మాట్లాడినప్పుడు రాని తప్పు ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడితే ఎందుకు తీస్తున్నారు అనే వాదన కూడా మరోపక్క వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్న వివాదానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు ప్రముఖ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే సార్, ఇష్యూ మనకు తెలిసిన విషయమే. ఒక పక్క కవిత పట్ల మల్లన్న చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తూ కవితకు సంబంధించిన అనుచరులు దాడి చేశారు మల్లన్న కార్యాలయం పట్ల. మరి మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం అంటారు? అలాగే కవితకి సంబంధించిన మనుషులు ఆయన కార్యాలయం పట్ల దాడి చేసిన విషయం ఎంతవరకు సమంజసం అంటారు? మీకు నమస్కారం. రెండు విషయాలు గమనించాలి. చేసిన తప్పు ఎవరు చూడరు, కోసిన ముక్కు అందరు చూస్తారు కదా. ఒక తప్పు మీద ఇంకో తప్పు చేస్తే మొదటి తప్పు వరకు పెద్దగా పరిణామం తీసుకోవడానికి వీళ్ళు పరిస్థితి. ఎందుకంటే తీర్మానం మండలం గారి గురించి అందరికీ చెప్తున్నాం. చివరికి తన పార్టీ వాళ్ళనే ఆయన విమర్శించారు. అసలు ఎవరిని విడిచిపెట్టారు? నాలాంటి మీలాంటి పరిచయం ఉంటే కూడా మమ్మల్ని మనం విడిచిపెట్టిపోయాడు. అంటే తను కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు పార్టీ లేనప్పుడు కానీ ఒక మొత్తం రాజకీయ రంగంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఏదో రకంగా విమర్శించే సందర్భం ఉన్నది. పరుష పదజాలాలు వాడిన సందర్భం ఆయన తరహాది యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకొని ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా ప్రచారం పొందింది. ఆ ప్రచారాన్ని వాడుకొని పెద్ద ఎత్తున అన్ని పార్టీల వాళ్ళు విమర్శించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు పార్టీ పెట్టిండు, తీసేసిండు, మళ్ళీ పార్టీ పెడతా అంటున్నాడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా ఎమ్మెల్సీ అయ్యిండు. అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు పార్టీ కంటే విలువ, పార్టీ లేకపోతే, పార్టీ ఆడలేకపోతే, ఏదైనా ఒక పార్టీ ఆడలేకపోతే గెలవలేమని సంగతి అర్థమయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరిను. మొన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కూడా, అంటే ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు కానీ ఆ పార్టీ కట్టుబడి ఉండకుండా మన బీసీ రిజర్వేషన్ల బీసీ కులగణన చేసినప్పుడు వాటిని చాలా నీచమైన పద్ధతితో ఆయన విమర్శించాడు. దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాడు ఆయన. ఇది ఆయన నేపథ్యం. ఆ నేపథ్యం తెలుసుకుని నేను మాత్రం మొన్నటి వ్యాఖ్యలతో కూడా ఏమన్నా చూద్దామని చూసింది తప్ప మళ్ళీ నాటి వాడు ఎవరైనా సరే, యూట్యూబర్ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ పరుష పదజాలం వాడితే మనం చూడకుండా బహిష్కరించాలంటున్నాడు ఆయన. ఒక్క నిమిషంలో ఎవరైనా సరే
బహిష్కరించారు నేపాల్. రెండోది బీసీ రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ జారీ చేస్తాం అనుకునే ముందే చాలా రోజుల నుంచి బీసీ రిజర్వేషన్ గురించి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతున్నారు. అంటే ఎవరి కులం గురించి వాళ్ళే మాట్లాడి, మహిళల హక్కుల గురించి మహిళలే మాట్లాడాలి, పురుషులు మాట్లాడద్దు, దళితుల హక్కుల గురించి దళితులే మాట్లాడాలి అని వచ్చింది అనుకోండి, అందరికి ఐక్యం కాలేదు కదా. అంటే ఎవరి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే పాక్షికంగా అవుతుంది కదా. మళ్ళీ నాకు తప్పు ఏంటంటే ఆమెకి ఏం సంబంధం, ఆమె ఫలానా కులం కదా, నేను హేతువాది కులాల ప్రసక్తి తీసుకురాను, కానీ ఇక్కడ తప్పనిసరి అవుతుంది. ఆమె కులం వేరే కదా, ఆమె బీసీల పట్ల ఎందుకు మాట్లాడితే అనుకోవచ్చు. ఫస్ట్ నెంబర్ తప్పు కదా. నేను గతంలో నేను ఆమెను కూడా ఇదే ఇష్యూ మీద బీసీల రిజర్వేషన్ ఇస్తే ఆర్డినెన్స్ ఇంకా ఇళ్ళకి పండుగ కాలే, అసలు మొదలైంది ఇప్పుడే. బీసీలకు రిజర్వేషన్ ఇస్తా 42% ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రకటన వచ్చింది అంతే. మాత్రమే తీసుకుంది, అది క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్డినెన్స్ రావాలంటే చాలా తతంగా ఉంది. రెండోది ఏంటంటే ఇంతకు ముందే బీసీ రిజర్వేషన్ల గురించి అసెంబ్లీ తీర్మానం చేసిండ్రు. అంతకుముందు కులగణన తప్పని తేలిపోయింది. ఇదే తీర్మానం వల్ల ఆ కులగణన గురించి తప్పుగా మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి. అది చాలా పరిశుభ్రమైన పదాలు మనం వాడకూడని పదాలతో మాట్లాడిండు. అది వేరే సంగతి. అంటే తాను ఒప్పుకోని కులగణనే దాన్ని బేస్ చేసుకొని 42% రిజర్వేషన్ ఇస్తా అని వాళ్ళు అంటే ఎట్లా నమ్మిండ్రో నేను అంటున్నాను. ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు మాట్లాడినట్టు కదా ఒకటి. రెండోది ఏంటంటే తీర్మాన ప్రకటన కన్నా ముందు నేను కవిత గారిని చాలా సాఫ్ట్వేర్ నేను కూడా విమర్శించాను. 4-5 వీడియోలు ఉన్నాయి, 4-5 టీవీలో మాట్లాడాను. ఏమంటున్నానంటే ఔరంకి షాదీమే అబ్దుల్లా దివాన్ అన్నట్టు మీరు వాళ్ళు 42% ఇస్తా అన్నారు, క్యాబినెట్ తీర్మానం చేసిండ్రు. ఆ తర్వాత జరగాల్సిన తతంగం చాలా ఉంది. గవర్నర్ దగ్గర పోవాలి, గవర్నరే అసలు ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్, ముఖ్యమంత్రులు లేకుంటే వీళ్ళు పిసిసి అధ్యక్షుడు జారీ చేయరు. గవర్నర్ గారు వీళ్ళు ఇచ్చిన ఆర్డినెన్స్, వీళ్ళు తయారు చేసిన ఆర్డినెన్స్ 42% రిజర్వేషన్ అనుకూలమని దాన్ని ఆర్డినెన్స్ జారీ చేయాలి. గవర్నర్ జారీ చేస్తారా? కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏం సంప్రదించి కూడా చేయగలుగుతారా? పోలేదు, తోవలో కూడా లేదు, గవర్నర్ దగ్గర పెండెన్సీ కూడా లేదు. గవర్నర్ గారి దగ్గర గతంలో బీసీ రిజర్వేషన్ల గురించి అసెంబ్లీ తీర్మానమే అక్కడికి చట్టం చేసి వీళ్ళు ఆ చట్టాన్ని అక్కడ తీసుకపోతే ఆయన రాష్ట్రపతికి పంపి ఊరుకున్నారు. రాష్ట్రపతి ఇప్పటికీ నిర్ణయం తీసుకోవడం లేదు. బీజేపీ వాళ్ళు కూడా స్పష్టంగా ఏమంటున్నారు, సువర్ణ గారు మేము ఇది ఆమోదించే ప్రసక్తి లేదు. ఎందుకంటే రిజర్వేషన్లలో ముఖ్యంగా మన బీసీలు కులగాలలో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఎట్లా ఉంటారు? ముస్లింలో బీసీలు ఉంటారు, కానీ లెక్క అంత ఒకే చెప్పాలి కదా. దూదేకుల వాళ్ళు, ఇతర మంగళి మైనారిటీ కింద వస్తుంది కదండి. ముస్లింస్ లో ఉన్న బీసీలు మైనారిటీ కింద వస్తుంది. మైనారిటీ కాదు, మైనారిటీ రిజర్వేషన్ లేదమ్మా. బీసీలు కూడా రిజర్వేషన్లలో బీసీలు భాగంగా వచ్చారు. హిందూ బీసీలు వేరే, ముస్లిం బీసీలు గతంలో లేవు. ఉదాహరణకు స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు దూదేకుల వాళ్ళు ఉంటారు, వాళ్ళు బీసీలు అంటారు కానీ ముస్లిం బీసీలు అని ఎక్కడ పేరు పెట్టలే. వీళ్ళు ఏం చేశారంటే కులగణంలా 46% హిందూ బీసీలు ఉన్నారు, 10% ఏమో ముస్లిం బీసీలు ఉన్నారని లెక్క చెప్పారు. ఇది తప్పే అంటున్నా. ముస్లిం బీసీలు అంటూ ఉండరు వేరే. అంటే క్రిస్టియానిటీ కూడా ఎస్సీలుగా ఉండి మతం మార్చుకుంటే క్రిస్టియానిటీ పోతే వాళ్ళు కూడా బీసీలు అవుతారు. మరి క్రిస్టియన్ బీసీలు ఉండాలి కదా, ఎందుకు లేదు? అందుకనే ఆ కులగణనే తప్పు. తీర్మాన మండలతో ఏకీవిస్తున్నా. ఆయన వాడిన మాటలు పరిశు పదజాలం తప్పు, కానీ దాన్ని ఏకీవిస్తున్నా. కులగణనాన్ని సరిగ్గా జరగలేదు. కేవలం వాళ్ళు అంటున్నారు 3-4% తక్కువ అంటున్నారు, 60-70% కూడా జరగలేదు. అది వేరే సంగతి. ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకుని అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, చట్టం చేసిండ్రు. అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న చట్టం ఒకటి ఉంటే అదే దాని మీద ఆర్డినెన్స్ జారీ చేయమని గవర్నర్ పంపితే ఆమోదిస్తారా? అది తెలవకుండా కవిత గారు కూడా దాని మీద సంబరాలు జరుపుకుంది. కేవలం హర్షించి ఊరుకుంటే లాభం సరిపోతుండే, కానీ హర్షం వ్యక్తం చేయడంతో పాటు తమ జాగృతి ఆఫీసులో సంబరాలు చేసుకున్నారు, రంగులు తలుకున్నారు, రంగులు పూసుకున్నారు. చాలా మంచిదన్నారు. బీఆర్ఎస్ ఏమో అది తప్పు అంటుంది, తానున్న పార్టీ ఏమో తప్పు అంటుంది. దాని పార్టీకి అతీతంగా జాగృతిని చేస్తున్నారు. నేను చాలా అంటే వివరంగా కవిత చేసిన తప్పు ఇది సరైనది కాదు విమర్శించడం. ఎక్కడ పదజాలం అయితే వాళ్ళే కదండి. తప్పన్నాం. కవిత గారు బీసీ రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తన సొంతం చేసుకుంటుంది. ఏ దొడ్లో ఇన్నా తనే దూడ అనే ఒక మాట. రామ్మోహన్ రావు గారు, ఇంకో పక్క మనము అంటే ప్రతిపక్షాలు ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల ఆమె నమ్మకంగా ఉన్నట్లు కూడా మనం అనుకోవచ్చు కదా. ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కవిత కాదు ఏ పార్టీని వ్యతిరేకించాల్సిన అవసరం. మంచిది అందాం కదా, మంచి నిర్ణయం అయితే అనవచ్చు. కానీ ఇవన్నీ చిక్కులుండే ఆమె సొంత అభిప్రాయాన్ని ఎవరైనా గౌరవిస్తారు కాదనదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షించడం వేరు, నేను చేయంగా వచ్చిందని దాన్ని ఖాయం చేసుకున్న దాన్ని ఏం చేసిందంటే మొదటి నుంచి కూడా నేను చేస్తాను. మరి నేను చేయంగా వచ్చిందనంటే ఆమె తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు పోరాడలే? ఆమె తండ్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు బీసీ రిజర్వేషన్ కావాలని, మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభలు కావాలని ఎందుకు కొట్లాడలే?
సమస్య ఎక్కడ వస్తుంది కదా. ఆమె తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొట్లాడకుండా ప్రతిపక్షాలు వచ్చిన తర్వాత కొట్లాడినట్టు నటించి అవకాశవాదంతో ఇవాళ వాళ్ళు చేస్తుంటే మాదే గొప్ప, నేను మొదటి నుంచి అడుగుతున్నా అని అంటున్నారని అందరి విమర్శ. ఇప్పుడు తీర్మానం విమర్శ కూడా అదే. కానీ దాన్ని ఏమంటున్నాడు అంటే మేము పోరాటం చేసి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రభుత్వంతో ఈ నిర్ణయం తీసుకునేలాగా చేసింది మేమే అన్న అంశంలో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. నేను తప్పలేదు. ఓన్ చేసుకోవడం వేరు, సంబరాలు చేసుకోవడం వేరు. ఓన్ చేసుకోవడం వేరు, సంబరాలు చేసుకుంటే హర్షిస్తే ఎవరవుతారు. కానీ ఓన్ చేసుకోవడం మేము చేపట్టి ప్రతిపక్షాలు ఎప్పుడు అంటారు, ఎందుకంటే మేము ఒత్తిడి వచ్చినాయి అంటారు. కాదంటలేదు, కాదని. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆమె ఏదైతే సంబరాలు చేసుకొని హోలీ పండుగ చేసుకుందో దాన్ని తప్పు పడుతూ ఈయన అడిగిన తప్పే. ఇంకో తప్పు ఏంటంటే బీసీలు కాదు కదా ఎందుకు చేసుకుంటున్నారు అని తప్పు. బీసీ కావాలంటే మాత్రం ఇప్పుడు నేను మహిళా రిజర్వేషన్లకు అనుకూలము, బీసీ రామ్మోహన్ గారు ఇప్పుడు మనం ఏ పార్టీ పెట్టినా ఒక పార్టీ పెట్టారు ఒక రాష్ట్రంలో, దాన్ని ముందుకు నడిపిస్తున్నారంటే దానికి కుల మత భేదాలు ఉండవు. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం కోసం పెట్టిన పార్టీ ఏదైనా ఎప్పటికైనా. సో అలాంటప్పుడు నువ్వు బీసీవా అని మళ్ళీ ఎలా ప్రశ్నిస్తారు? నువ్వెందుకు సంబరాలు చేసుకుంటావు, నీకేం సంబంధం? ఫస్ట్ అదే చెప్పిన సువర్ణ గారు, బీసీలు మాత్రమే బీసీల గురించి మాట్లాడారు, మహిళలుగా మాత్రమే మహిళల గురించి మాట్లాడారు, దళితులు మాత్రమే దళితుల గురించి, ఇంకో వర్గం వాళ్ళ గురించి మాట్లాడారు. అంటే సమాజం చీలిపోతుంది కదా. నేను చెప్పిన స్త్రీ పక్షపాతి, నేను స్త్రీల గురించి ఏ ఇష్యూ వచ్చినా నేను మొదలు మాట్లాడదు. అది అడ్వకేట్ కానీ సామాజిక సేవ కూడా మాట్లాడతా. అంటే నేను మాట్లాడొద్దని స్త్రీ అనడానికి వీల్లేదు కదా. అందుకని ఆయన అన్న మాటలు తప్పేందంటే బీసీ కాదు కదా ఎందుకు మాట్లాడడం అంటే చాలా తప్పు. నెంబర్ 1. రెండోది ఏంటంటే సామెతలు కూడా సువర్ణ గారు కొన్ని వాడొద్దు అంటున్నాను. కొన్ని సామెతలు వాడొద్దు. నేను చెప్పి ఎందుకు వాడదో చెప్తాను. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు అంటారు, తప్పు అంటున్నాను. ఆడవాళ్ళని హత్య చేసినట్టే. అంటే ఆడవాళ్ళకి మహిళలకు కానీ వ్యతిరేకంగా, ఒక కులానికి వ్యతిరేకంగా, ఒక వర్గానికి వ్యతిరేకంగా, అట్లానే ఒక దివ్యాంగులు ఉంటారు, లేకపోతే మన మానసిక రుగ్మతలతో కొందరు ఉంటారు. ఇటువంటి వాళ్ళ వ్యతిరేకంగా, మనం వృద్ధులకు వ్యతిరేకంగా, పిల్లలకు వ్యతిరేకంగా ఇటువంటి సామెతలు వాడొద్దు. నెంబర్ 1. అందుకని కొన్ని సామెతలు అప్డేట్ చేసుకోవచ్చు. పాత సామెతలు కొంత వర్గ దృష్టితో ఉంటాయి, కుల దృష్టితో ఉంటాయి, అగ్రవర్ణాల చేసిన సామెతలు ఇంకో రకం ఉంటాయి, నిమ్న వర్గాలు చేసిన సామెతలు ఇంకో రకంగా ఉంటాయి. వాటిని పాలిష్ చేయొచ్చు. ఉదాహరణకు రొయ్యల గంప మాయమైంది అని సామెత, ఒక కులం పేరు చెప్పి దాన్ని చెప్తుంటారు. దాన్ని పాలిష్ చేస్తే ఏమైతుంది, అందరూ శాకాహారులే, రొయ్యల గంప మాయమైంది అంటే నష్టం లేదు కదా. అంటే మన సామెతలు పట్టేటప్పుడమ్మా చాలా వరకు ఎదుటోళ్ళ హర్ట్ కాకుండా సామెతను వాడే ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. సామెతలు వాడడం తప్పులేదు. రెండోది ఏంటంటే ఆయన అన్న సామెత కాదు, తెలంగాణ సమాజాన్ని అవమానించడమే. తెలంగాణ ఇట్టే మాట్లాడతాం, ఇదే తెలంగాణ సంస్కృతి అని. కంచము మంచము ఈ మాట అనాల్సి వస్తుంది, తప్పలేదు. ఇంకోసారి కంచము మంచం అనే మాట మాట్లాడితే అది మహిళల గురించి మాట్లాడితే ఇంకా సిగ్గుచేటు, సరైనది కాదంటున్నాను. అది కవితను అవమానించడమే అంటున్నాను. ఒకవేళ పరిమళత్వం దావా వేస్తే తప్పనిసరి అది వర్తిస్తుంది అంటున్నాను. నేను పెళ్లికి అంటున్నాను, కాకపోతే తెలంగాణ సంస్కృతిది, ఇట్లా మాట్లాడితేనే కరెక్ట్ పొమ్మని గతంలో కేసీఆర్ గారు అన్నప్పుడు నేను వ్యతిరేకించిన, ఇప్పుడు తీర్మానం మళ్ళీ అని చెప్పాను. ఒక సంస్కృతి అనే పేరు మీద కొన్ని విచ్చలవిడి పదాలు వాడద్దు. మనం ప్రైవేట్ గా వాడుకుంటారు కొందరు, ప్రైవేట్ గా చాలా సంభాషణలు వాడతారు. ఇప్పుడు ప్రైవేట్ గా నేను అరే అనేవాడు కూడా నాకు ప్యానల్ లో వస్తే నేనేం చేస్తాను, వారు అని పిలుస్తాను కదా. నాకు దగ్గర ఉన్నంత మాత్రం నా ఇంట్లో వారే అనవచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన వారు మీరే అనాలి కదా. ఇది సభా మర్యాద, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడొద్దు. ఆయన మొదటి తప్పు, ఆమె ఎవరు మాట్లాడడానికంటే మొదటి తప్పు. రెండోది మన గురించి సామెత చెప్పడం అంతకంటే తప్పు. ఈ రెండింటికి ప్రతిగా ఆయన శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఒక తప్పు తమలపాకుతో ఆయన అన్నాడు అనుకోండి, తమలపాకు తలుపు చెక్క ఎవరైనా తర్వాత చెప్తాను, తమలపాకు తానెట్లా అంటే తలుపు చెక్కతో నేను ఎట్లా అన్నట్టు దాడి చేయడం ఇంకా తప్పు కదా. ఇప్పుడు ఒక మాటను అట్లా ఉంచి తప్పు వన్ సైడ్ ఉంచి తీర్మానం మళ్ళీ మీద కేసులు పెట్టుంటే ఇవాళ బ్రహ్మాండంగా నాలాంటి అడ్వకేట్ కూడా ముందరికి వచ్చి వాదించేవాడు కవిత తరఫున కదా. ఇవేమైంది, దాడి చేయించడం. ఆమె చేయించిందా లేదా తర్వాత సంగతి, సరే క్షణిక ఆవేశంతో ఆమె చెప్పకుండా చేసిన అనుకుందాం కొద్దిసేపటికి. కానీ ఆ దాడి ఏమైందంటే, ఎందుకంటే కోసిన ముక్క అందరూ చూస్తున్నాడు. ఇప్పుడు దాడిలో గాయపడ్డ వాళ్ళని చూస్తారు తప్ప నువ్వు అన్నమాట ఎక్కడో పోయింది కదా. అందుకనే రెండోది చేసి కేసు అని కౌంటర్ వీళ్ళ మీద వాళ్ళ మీద పోయింది కదా. ఆ చర్చలో వెలుగు పుట్టాలమ్మా సువర్ణ గారు, ఎప్పుడు వేడి పుట్టద్దు. మీరు పరుష పదజాలంతో అంటేనే ఏది మగాడు వేదరా, దమ్ము తెరా, దమ్ము ధైర్యం ఇవన్నీ ఎందుకు? నిజంగా మా మాటల్లో పస ఉండి నువ్వు సరుకుంటే నువ్వు ఎట్లా చెప్పినా వింటారు కదా అంటున్నా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదమ్మా, కవిత చేసిన తప్పేదో చెప్పిన నేను, ఇటు పక్క మళ్ళీ చేసిన తప్పేదో చెప్పినా నష్టం లేదు కదా. సరే వన్ సైడ్ అని చెప్పుకొని వాళ్ళు ఎవరి సైడ్ వాళ్ళు చెప్పుకునే క్రమంలో కూడా ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతంగా విమర్శించడం, పర్సనల్ విషయాలు తీసుకోవడం చాలా తప్పు అంటున్నాను. నేను సరిగ్గా 50 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాను, 40 ఏళ్ళ నుంచి అడ్వకేట్ గా ఉన్నాను. ఎక్కడ మనం పరుష పదాలు వాడకపోతే మన కేసు గెలవమా? మన అన్నవాదన ముందుకు పోదంటారా? ఖచ్చితంగా పోతుంది. మనం కడుక్కుంటే మనం ఎట్లా చెప్పినా పోతుంది. ఒక్క మాట, చర్చలో వెలుగు పుట్టాలి. ఇప్పుడు ఏ చర్చ అయినా వేడి పుట్టొద్దు.
ఇప్పుడు ఏమవుతుంది, వేడితోనే చర్చ మొదలు, చర్చ కాదు రచ్చ అవుతుంది కదా. ఇప్పుడు వీణమాల మల్లన్న ప్రశ్న మొట్టమొదటి బేసిక్ ప్రశ్న తప్పు ఏంటంటే ఆమె బీసీ కాదు కదా, బీసీ గురించి ఎందుకు మాట్లాడతారు, తప్పు. రెండవది ఆమె బీసీ కాదనుకుంటేనే ఆమె గురించి సామెత వాడిండు, తప్పు కదా. ఇప్పుడు ఏ పొత్తు అంటే ఏమన్నట్టు మాట్లాడు, తప్పు కదా. రెండోది, ఈ రెండు తప్పులను అటువైపు ఉంచి ఇవాళ ఒకవేళ మనకు ఆమె కంప్లైంట్ చేసి ఉంటే బ్రహ్మాండ కేసు అయ్యేది, వన్ సైడ్ అయ్యింది కేసు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు దాడి చేయడం ఇంకో తప్పు కదా చేసిండ్రు. ఒక్కటి మాత్రం చీకట్లో వెలుగురేఖ ఏంటంటే పిసిసి అధ్యక్షుడు ఎవరైతే మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన స్పష్టంగా ఇది పార్టీ తప్పు, ఆయన చేసిన తప్పు అని ఆయన పార్టీలో లేడు కనుక మాట్లాడండి. ఒకవేళ పార్టీ సస్పెండ్ చేయకపోతే తీర్మానం చేసిన తప్పు అని అనేవాడా, బీసీ అధ్యక్షుడు కూడా ఆ పార్టీలో లేడు, బహిష్కరించింది కనుక అంటున్నాడు కదా. రాయసింగ్ గురించి బీజేపీ కూడా అంతే కదా, రాయసింగ్ గారి గురించి పార్టీలో ఉన్నప్పుడు ఎటు కాకుండా ఎట్లా చేయాలనుకున్నారు, ఇప్పుడు బయటకు పంపించిండ్రు రాజీనామా చేస్తే. ఇప్పుడు రాయసింగ్ ఏది మాట్లాడినా బీజేపీ తప్పు పడుతుంది వద్దన్న. అందుకని ఇక్కడ వాళ్ళకు స్వేచ్ఛా జీవైండు. ఆ స్వేచ్ఛా జీవితం అనేది ఎవరి స్వేచ్ఛ వారి ముక్కు వరకే పరిమితం. చిన్నప్పుడు నేను కథ చదువుకున్నాను సోదర గారు, మన స్వేచ్ఛ మన ముక్కు వరకే. చిన్నప్పుడు ఇంగ్లీష్ కథ ఉండేది, ఏమైతే అంటే మనకు స్వేచ్ఛ ఉంది కదా అని ప్రజాస్వామ్యం కనుక మనం కర్రసాము కత్తిసాము చేసుకుంటూ రోడ్ల మీద పోతున్నాం అనుకోండి, పక్కబడికి ఇబ్బందినే కాదు. అందుకని ఆ కథలో నీతి ఏంటంటే మీ స్వేచ్ఛ మీ ముక్కు వరకే. ముక్కు అనేది అన్ని శరీరాంగాల్లో ముందుకుండేది కనుక మీ స్వేచ్ఛ ఏంటి, బజార్లో పోతూ మీ ఇష్టం ఉన్నట్టు కర్రసాము కత్తిసాము చేయడానికి వీల్లేదు. సివిక్ సెన్స్ ఉన్నవాడు న్యూ సెన్స్ సృష్టించకుండా కామ్ గా పోవాలి కదా. అది విడిచిపెట్టి ఇష్టం ఉన్నట్టు చేతులు ఊపుకుంటా కాళ్ళు ఊపుకుంటా తన్నుకుంటా పోతా అంటే ఊరుకోరు కదా. ఇదే అంతే, స్వేచ్ఛ ఉందని మాటలు మాట్లాడేటప్పుడు చాలా హద్దుపద్దులో ఉండాలి, కష్టం. అందుకని ఇద్దరి మీద కేసులేని మొదటి తప్పు మల్లన్నది, తర్వాత దాడి చేయడం కవిత. సో రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఈ మొత్తం సినారియో చూస్తే మనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయాలన్నీ తెలుసు. బీఆర్ఎస్లో కీలకంగా ఉండేది కేసీఆర్ తర్వాత హరీష్ రావు, కేటీఆర్, అలాగే కవిత. సో ఇంత జరుగుతున్నా కానీ మనం ఇంతకు ముందు అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటే ఎప్పటి నుంచో మనకు ఒక వాదన వినిపిస్తుంది, కవితకి కుటుంబానికి కొంచెం దూరం పెరిగింది, కవిత వేరే పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి వాదనలు మనకి ఎప్పటి నుంచో వినిపిస్తూ వస్తున్నాయి. మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్న విషయంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ వివాదాంశం జరిగిన తర్వాత, అంటే మల్లన్న వ్యాఖ్యలు చేసిన తర్వాత కానీ లేకపోతే కవిత తరపు అనుచరులు మల్లన్న ఆఫీస్ మీద దాడి చేసిన తర్వాత కానీ ఎప్పుడు కూడా అటు కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ ఎవ్వరు ముందుకొచ్చి కవిత పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కానీ మల్లన్న గురించి ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఎలాంటి ఇది కూడా బీఆర్ఎస్ తరపు నుంచి అసలు ఇప్పుడు దాకా బయటికి రాలేదు. సో ఇప్పుడు జరుగుతున్న ఈ అంశం ఏదైతే ఉందో దీనితో మనకి కవితకి కుటుంబానికి మధ్య కొంచెం గ్యాప్ ఉంది అనే విషయం ఏమైనా బయటకు వస్తుందంటారా? ఖచ్చితంగా కవిత ఒంటరైంది అని చెప్తాను. ఒంటరైంది ఎందుకు చెప్తానంటే ఆమె మొదలు చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు కుటుంబాలు చాలా ఉంటాయి కలహాలు. మీరు అన్నారు కదా నలుగురు, అంటే ఆ నలుగురు అని పేరు పెట్టిన వాళ్ళకు, ఆ నలుగురిలో కేసీఆర్ గారు లేరు. కేసీఆర్ గారు నిట్టాడు, అంటే మధ్య మీరు టెంట్ వేస్తారు కదా, పెద్ద టెంట్ వేస్తే సెంటర్ టెంట్ వేస్తే సెంటర్ పోల్ ఒకటి ఉంటుంది, 4 పోల్ ఉంటాయి. అందులో కొడుకు, బిడ్డ, అల్లుడు, మళ్ళీ ఇంకో కొడుకు, అది మనకు వాళ్ళ సడపుని కొడుకు ఎవరు, మన కేసీఆర్ గారికి సంతోష్ కుమార్. ఈ నలుగురు 4 పిల్లలుగా ఉన్నారు. ఆ నలుగురు కుటుంబ సభ్యులే. ప్రాంతీయ పార్టీలన్నీ ఇది ఒకటే కాదు, తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ, వీళ్ళందరూ కూడా డిఎంకే కానీ, అన్నా డిఎంకే కానీ, పూర్తిగా ఉత్తర భారతదేశంలో ఏ పార్టీ కానీ, ఏ ప్రాంతీయ పార్టీ కూడా, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు వస్తారు ఇప్పుడు లేదు కానీ, రాజశేఖర రెడ్డి వారసుడే వచ్చారు కదా, చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు వస్తారు, లోకేష్ వస్తారు తెలుసు. ఇట్లా ఒకటే కొడుకు కనుక ఇద్దరు అంటే వేరుగా ఉంటుండే. జగన్మోహన్ రెడ్డి దానిలో కూడా వారసత్వ కూడా జరుగుతున్నది, షర్మిలకు ఆమెకి ఆయన పడతలేదు. అట్లా చూసుకుంటే ఇక్కడ ఈ 4 పిల్లర్లు ప్లస్ మధ్యాహ్న పోలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, వారితో సతమతం అవుతున్నారు. మీరు ఇప్పుడు మాట్లాడతలేరు అంటున్నారు కదా. ఆమె కేసీఆర్ చుట్టూ దయ్యాలు, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించినప్పుడే నేను స్పష్టంగా చెప్పిన, వీళ్ళు ఎవ్వరు మాట్లాడకుండా ఊరుకున్నారంటే వ్యూహాత్మకమైన మౌనం అంటున్నారు. పివి నరసింహారావు గారు ఎప్పుడు అనేవాడు, అంటే మౌనం కూడా ఒక భాషనే చెప్పి. ఇప్పుడు కవిత తిడితే ఏమైతే పొద్దున కవితను వీళ్ళు కలిసి పని చేస్తున్నారు అనుకోండి, ఇది తిట్టిన వాడి తప్పవుతాడు కదా కదా. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు మంచిగా ఉంటారు, తండ్రి బిడ్డలు మంచిగా ఉంటారు, బావాను మరదలు బాగానే ఉంటారు, లేకుంటే అన్నా చెల్లెలు ఇంకోటి మంచిగా ఉంటారు. కానీ ఇక్కడ ఈ తిట్టిన వాడు బదనాం అవుతారు కదా. అందుకనే వ్యూహాత్మకంగా కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిండా, కేటీఆర్ ఇచ్చిండు కానీ
కవిత వ్యాఖ్యల మీద ఏం మాట్లాడదో నా నిర్ణయం తీసుకున్నాను. దానివల్ల నష్టం తక్కువ జరిగింది. అంటే కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదా. దీని వెనక వ్యూహం ఏముంటుందంటారు? ఎందుకంటే కవిత కుటుంబానికి దగ్గరగా ఉందామని చూస్తున్నారు. అంతకుముందు జరిగిన బహిరంగ సభకు సంబంధించి కూడా ఆమె ఉత్తరం రాశారు తండ్రికి. అలాగే మొన్న కేసీఆర్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి నోటీసులు వచ్చినప్పుడు కూడా ఆమె ముందుకు వచ్చి ఆయనని ఇలా విచారించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ కి ఫార్ములా ఈ రేస్ కేసు కి సంబంధించి నోటీసులు వచ్చినప్పుడు కూడా ఆమె ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఆమె కుటుంబానికి దగ్గరగా ఉండాలని చూస్తున్నారు, కానీ కుటుంబం ఆమెను పక్కకు పెడుతుందా? ఎట్లా చూడాలి దీన్ని? అంటే మీ వ్యాఖ్యతో ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే ఆమె కుటుంబానికి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తే కుటుంబ కలహాలను కుటుంబాన్ని తీర్చుకునేది కదా. ఇవాళ గుణాలు పోయి ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో కూడా 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ జంపు జిల్లాలో లేదు. కష్టకాలంలో అమ్మ బిడ్డ అయినా కూతురైనా కొడుకైనా ఎవరైనా గుండెల మీద తన్నొద్దు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు గుండెల మీద తన్నారు కదా. నాకు ఆయన మీద సానుభూతి లేదు. ఆయన చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఎందుకంటే అహంకారం అవినీతితో ఓడిపోయింది ఆయన. సమస్య వేరు. కానీ ఒక మనిషిగా ఒక తండ్రి బిడ్డతో చూస్తే తండ్రి కూతురు తండ్రి గుండెల మీద తన్నట్టే కదా. నీకేమైనా ఉంటే అది మా బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. రెండోది కూడా ఆయన మంచోడే కానీ ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయంటే దయ్యాలు పక్కన కూర్చొని పెట్టుకోవడం దేవుడు అయితే ఎప్పుడైనా కాడు కదా. ఇప్పుడు ఆయన దేవుడు అంటున్నాం, దేవుడు పక్కన దయ్యాలు ఉన్నాయంటేనే దేవుడు కాదు. ఇంకా దయ్యాలు దేవుడు ఒకే చోట ఉండడు. ఒకే ఊరలో 2 కథలు ఇవ్వడం. దేవుడు వచ్చిందంటే దయ్యాలు పారిపోవాల్సిందే. కానీ దయ్యాలు ఉన్నాయంటే దయ్యాలు వచ్చేసి మీ తండ్రి అన్నట్టే కదా. మీరు అవునన్నా కాదన్న మీరే కదా. కనుక అప్పుడు ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల కుటుంబంలో చాలా నష్టం జరిగింది. పార్టీ కూడా నష్టం జరిగింది. స్పష్టంగా ఆ పార్టీ సానుభూతి పరంగా కాదు, ఆ పార్టీకి సంబంధం లేదు మనకు, మీకైనా నాకైనా. కానీ అక్కడ నష్టం జరిగిందా లేదా? నువ్వు చేయగల నష్టం అయితే కూడా వాళ్ళు అంటే దిగమింగి ఊరుకున్నాను, మంచిదే కదా. ఆ తర్వాత నువ్వు వెళ్ళి చేసినా ఇన్ని నష్ట నివారణ చర్యలు చేసినా అతకలేదు. ఒకసారి తెగితే అతకుడు కష్టం. ఇప్పుడు తెగిన దారం పురుచాని సామెత. ఎందుకంటే తెగితే మళ్ళీ ముడేస్తే పురిచే పొడుగు తక్కువైంది కదా. ఇది కూడా అంతే. నువ్వు మా తండ్రి ఒక దేవుడు లాంటివి, మిగతా పక్క వాళ్ళందరూ దయ్యాలంటివి. కనుక వాళ్ళు కుదిరిపోయినా వాళ్ళు మాట్లాడకపోవడమే నిక్షేమమైంది. వాళ్ళు మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుండే. అంటే కుటుంబ అనుబంధాల పరంగా ఆమెని దగ్గరకే ఉంచుకున్నారు, కానీ రాజకీయ పరంగా పార్టీ పరంగా అయితే దూరం పెడుతున్నట్లు. ఇప్పుడు ఏమంటున్నానంటే వారసత్వ రాజకీయాలలో సువర్ణ గారు, నేను స్త్రీ పక్షపాతిని, మహిళా పక్షపాతిని. కానీ వారసత్వ రాజకీయాలు పురుషులే ప్రచారం చేస్తున్నారు. చూసిందిగా. ఇప్పుడు రాజశేఖర వారసులు 2 ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మనకు షర్మిల అంటే షర్మిలను దూరం పెట్టినట్టే కదా. ఇక్కడ కూడా అంతే. కేటీఆర్ ఈమె ఏం దూరం పెట్టినట్టే కదా. 100 ఉదాహరణలు చెప్తారు. ఇట్లా దేశవ్యాప్తంగా కనుమోలి మనకు స్టాలిన్ ముఖ్యమంత్రి అయినా ఆమె కాలే కదా. మహిళలకు అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. దాన్ని ఎక్కడ చేసుకోవాలి? మీ కుటుంబ కళాన్ని కుటుంబాన్ని తెచ్చుకుంటారా? బయటకు వచ్చి మాట్లాడితే ఏమైంది చెప్పాను కదా. ఇప్పుడు కడుపు తెచ్చుకుంటే మొత్తం కాళ్ళ మీద పడ్డది. మీ అందరికీ నష్టం జరుగుతుంది. అది అట్లెందుకు? చాలా సార్లు పురుషుడు లేకపోయినప్పుడు మాత్రం స్త్రీలు ముందరకు వచ్చింది. ఇక్కడ ఉదాహరణ చెప్తాను. శరద్ పవార్ గారికి ఒకటే కూతురు, కొడుకు లేడు. కొడుకుంటే శరద్ పవార్ కొడుకు కూడా రాజకీయాలు వచ్చేవాడు. మనకు శరద్ పవార్ బిడ్డ సుప్రీం అది పార్లమెంట్ మెంబర్ ఎట్లా అయింది? అంతేందుకు? ఇప్పుడు కవిత గారికి ఉన్న అర్హత ఏమిటి అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ కున్న అర్హత కవిత గారు కదా. కవిత గారు ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ అయిందా కాలేదా? రాజకీయం పక్కన పెట్టినట్టు ఎట్లా? అంటే మీ కుటుంబ కలహాలు పట్టుకొని మీరు పార్టీని జీలిస్తే పార్టీ కనుక మీ నష్టం ఉంది. అందుకని ఇప్పుడు ఆ వ్యాఖ్యల తర్వాత ఒక్క పార్టీ ప్రముఖుడు కూడా ఆమె వెంబడిపోతలేడు. ఇప్పుడు కొత్త వివాదంలో ఏమైందంటే ఆమె వెంట ఉండకపోవడానికి కారణం చెప్తాను. ఇప్పుడు విశ్లేషిస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా బేస్ లైన్ మాట్లాడుకున్నాం కదా. దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బేసిక్ గా ఈ బీసీ ఆర్డినెన్స్ అనేది వ్యతిరేకిస్తున్నది. వ్యతిరేకించిన ఆర్డర్ నువ్వు సంబరం చేసుకొని నీ జాగృతి ఆఫీసులో మీరు అందరు కలిసి మనకు హోలీ రంగు చల్లుకుంటే ఇప్పుడు దాన్ని విమర్శించాలనుకుంటే ఎవరు నష్టం అయితే మీకే కదా. కవిత గారు జాగ్రత్త కావాల్సింది ఏంటంటే జరిగింది. దాన్ని ఓన్ చేసుకునే క్రమంలో సంబరాలు అవసరం లేదు కదా. బీసీలకు రిజర్వేషన్ తప్పు కాదు, మంచిదే, సంతోషం అంటే సరిపోతుంది కదా. నువ్వు సంబరాలు చేసుకొని మనము బుక్కాదులు చదువుకొని రంగులు చల్లుకుంటుంటే మరి నీ పార్టీ, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఆ మాట కూడా చెప్తాను. ఈ మధ్యన ఒకరు అన్నారు, మీరు కొత్త పార్టీ పెడతా అన్నారు కదా, ఎప్పుడు పెడతారని అడిగాను. విలేకరుల సభ నాలాంటి వాడు అడిగింది. అడిగితే ఏమన్నదంటే మాకు పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ ఉంది కదా అని నమ్మింది. నీకు పార్టీ ఉంటది, పార్టీ చేసిన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఎట్లా మాట్లాడతాం? వాళ్ళు ఏమన్నారంటే పార్టీ వాళ్ళు ఇది బీసీ రిజర్వేషన్ చెల్లవు, కోర్టుకు పోయినా చెల్లవు అని వాళ్ళు అంటున్నారు. దాన్ని ఆహ్వానిస్తలేరు. బీసీలకు రిజర్వేషన్ అవసరమే, మీరు చట్టం చేయండి, పార్లమెంట్ లో చట్టం పాస్ చేయించండి, దాని ద్వారా చేయండి. కానీ బీసీ రిజర్వేషన్లలో మొన్న మీరు సవరణ గారు మొన్న అక్కడ అసెంబ్లీలో కూడా అందరూ దాన్ని సమర్థించిండ్రు. బీజేపీతో సహా సమర్థించిండ్రు. పైకి చట్టం పంపారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చుకొని సెంట్రల్ గవర్నమెంట్ రావడానికి అవకాశం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేయకుండా ఇది చేయడానికి వీలు లేదు. నేను అడ్వకేట్ కూడా చెప్తున్నాను. తమిళనాడు జరిగింది అదే. 2 సార్లు ఆర్డినెన్స్ తీసేస్తే అది కొట్టిపోయబడింది. హైకోర్టు కొట్టేసింది.
మూడోసారి ఏం చేశారంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 94 ఆ ప్రాంతంలో వీళ్ళు వెళ్ళి చట్టం పార్లమెంట్ చేయించి దాన్ని మనకు 9th షెడ్యూల్ పెట్టించారు. అప్పుడు మాత్రం ఆ ఒక్క రాష్ట్రంలో మినహాయింపు వచ్చింది. సుప్రీంకోర్టు 50% కంటే రిజర్వేషన్ మినహాయించ ఎక్కువ కావద్దు, మించొద్దు అంటే ఆ ఒక్క రాష్ట్రంలో సాధ్యమైంది. ఆ పని ఇక్కడ చేయించండి మీరు అందరినీ కలిసి. కానీ అది విడిచిపెట్టి అది సాధ్యం కాదని చెప్పి దాన్ని వాళ్ళు అంటుంటే నీ పార్టీకి వ్యతిరేకంగా నువ్వు సంబరం చేసుకున్న పార్టీని అడిగినవా? పార్టీ ఇప్పుడు జాగృతి కూడా అందులో భాగమే కదా. జాగృతి కూడా టీఆర్ఎస్ లో భాగమే, టీఆర్ఎస్ లో భాగమే. ఆనాడు ఉద్యమ సంస్థగా మన ఉద్యమ పోరాటాల్లో ముందు నిలిచింది, బతుకమ్మ పండుగ ఐకాన్ చేసుకునేది, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ మీ గొడవ అంతా ప్రపంచ గొడవ అంటే ఎట్లా అంటున్నాను. మనకు ఒక్క మాట ముచ్చట ముగిస్తాను. మనకు మన ఏమంటారు ఇద్దరు కవులు ఉన్నారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి శ్రీశ్రీ మీద ఒక జోక్ బాగా అమల్లో ఉంది, బాగా ప్రచారంలో ఉంది. ఏమనంటే ప్రపంచం బాధ అంతా తన బాధ అని శ్రీశ్రీ అనుకుంటే, తన బాధ అంతా ప్రపంచం బాధ అని మనకు దేవులపల్లి కృష్ణశాస్త్రం అనుకుంటారట. అట్లా నానుభూతి. అట్లానే ఇప్పుడు కుటుంబం బాధ అంతా తనదని తాను చేసుకునే వల్ల మొత్తం అన్నిటికీ నేనే బాధ్యులని, అన్నిటికీ నేనే ముందుంటా, అన్నిటికీ నేనే ఫోన్ చేసుకుంటా అంటే దీని మాట్లాడతారు, ఇంకోరు మాట్లాడతారు. పార్టీ కట్టుబడి ఉంటారా లేకపోతే పార్టీని విచ్ఛిన్నం చేసి బయటకు పోతారా అని కవిత తెలుసుకోవాల్సింది అంటున్నాను. అట్లాని ఇప్పుడు తీన్మార్ మండల వ్యాఖ్యలను పూర్తిగా ఖండించాలి. మహిళలను అవమానపరిచినందుకు ఖచ్చితంగా మహిళలను ఆయన శిక్షించాలి. దాడి చేసిన రామ్మోహన్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కవిత ఇప్పుడు పరువు నష్టం దావా వేసే అవకాశాలు ఉంటాయని. పరువు నష్టం దావా వేస్తే ఎంతవరకు ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే కవిత తరపు మనుషులు కూడా, అనుచరులు కూడా ఆయన కార్యాలయం పట్ల దాడి చేశారు. సో పరువు నష్టం దావా కేసు వేస్తే నిలుస్తుందంటారా? ఈ వాళ్ళు అనుచరులు దాడి చేసిన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని కొట్టివేసే అవకాశాలు ఉంటాయా? నిలుస్తుంది. ఏం కాదు, పరువు నష్టం దావా ఎప్పుడైనా వేసుకోవచ్చు, దానికి సంబంధం లేదు. ఆ సివిల్ కేసు అది అవుతుంది, మన క్రిమినల్ కేసు కూడా అవుతుంది, అది వేరు. కానీ వీళ్ళు కొట్టుకున్నది తిట్టుకుంది మాత్రం క్రిమినల్ కేసు అవుతుంది. వీళ్ళు దాడి చేసింది క్రిమినల్ కేసు అవుతుంది, తిట్టింది కూడా క్రిమినల్ కేసు అవుతుంది. ఆయన కవిత గురించి సామెతలు వాడేది తప్పు అయితే క్రిమినల్ కేసు అవుతుంది. మహిళలను అవమానించారనే దాని మీద కూడా పెట్టవచ్చు, బిఎన్ఎస్ కింద ఉన్న చట్టం. కనుక ఇది కాకుండా ఆమె పరువు నష్టం దావా వేసుకోవచ్చు. దానికి ₹1 10 కోట్ల తనకు తను విలువ కట్టుకోవచ్చు. ఎంత పరువు నష్టం వేస్తుందని చెప్పొచ్చు, అది వేరే నడుస్తుంది. అది దానికి సంబంధం లేకుండా నడుస్తుంది. ఓకే, రైట్. సో రామ్మోహన్ గారు ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, కవిత అలాగే తీన్మార్ మల్లన్న మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలతో హాట్ టాపిక్గా మారింది. ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు మేం కరెక్ట్ అంటే మేం కరెక్ట్ అనుకుంటున్నారు. ఎందుకంటే మల్లన్న చేసిన వ్యాఖ్యలు నేను ఆ పర్సెప్షన్లో అల్లేదని మల్లన్న వాదిస్తుంటే, ఒక మహిళను ఉద్దేశించి అలా ఇలా మాట్లాడతావంటూ కవితకు సంబంధించిన అనుచరులు కానీ కవిత వర్గాలు కానీ అంటున్నాయి. సో ఇటుపక్క ఎమ్మెల్సీ కవితకి పరువు నష్టం దావా వేసే అవకాశాలు ఉంటాయి, అటుపక్క ఎమ్మెల్సీ మల్లన్నకి కూడా కార్యాలయం పట్ల వాళ్ళు చేసిన దాడికి సంబంధించి ఆయన కూడా కేసు పెట్టే అవకాశాలు ఉంటాయంటున్నారు. సో మనం ఒకవేళ సామెతలు అవి వాడినప్పటికీ కూడా పర్సెప్షన్ చూసుకోవాలి, సందర్భం చూసుకొని మాట్లాడాలి, లేకపోతే ఇలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు విశ్లేషకులు. సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు 6 TV, సామాన్యుడి ఆరో ప్రాణం.